హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికి. ఈ రోజు అయితే నేను మా వాళ్ళందరినీ రూమ్ లో వదిలేసి నేను ఒక్కదాన్ని టీ తాగడానికి వచ్చాను. ఇప్పుడు టైం వచ్చేసి 4:15 ఎర్లీ మార్నింగ్ అనమాట. నిద్ర పట్టలేదు, 3 గంటల నుంచి మెలకుగానే ఉన్నాను. ఇంకా సరేలే బ్రష్ చేసి టీ తాగుదామని చెప్పేసి వచ్చాము. మంత్రాలు వినిపిస్తున్నాయి కదా, అసలు భలే ఉంది. ఎర్లీ మార్నింగ్ స్వామివారి మంత్రాలు వింటుంటే చాలా బాగుంది. తను అడిగాను, ఫ్రెష్ టీ కావాలంటే కొంచెం వెయిట్ చేయండి పెట్టిస్తాను అన్నాడు. అందుకని ఇక్కడ కూర్చున్నాను, టీ తీసుకున్నాను. నేను అడగడంలోనే ఫ్రెష్ ఉన్నట్టుంది, టీలో అయితే ఫ్రెష్ గా అనిపించట్లేదు. ఇంకంతే. ఇక్కడ ఈరోజు 3 కత్తెరలు ఇవ్వడానికి వెళ్తామండి, బుధవారం కదా. 3 కత్తెరలు ఇచ్చేసుకొని స్నానాలు చేస్తాం అనుకోండి, ఇంకా అవ్వదన్నమాట. వర్షం పడే అంతా కొంచెం చల్లగా ఉందండి రాత్రి నుంచి కూడా. ఇక్కడ బుధవారం సేవకు వచ్చిన వాళ్ళందరూ, లాస్ట్ బుధవారం వచ్చిన వాళ్ళందరూ గండి వెకేట్ చేసి వెళ్ళిపోతున్నారు అనమాట. మళ్ళీ ఈ రోజు బుధవారం కదా, ఈ రోజు సేవకు వచ్చే వాళ్ళందరూ వచ్చేస్తారు కాసేపట్లో. 9 అయ్యేసరికి ఇంకా జనాలు ఉంటూనే ఉంటారనమాట. ఫుల్ ఇదంతా ఖాళీ ఉండదు, ఫుల్ రష్ గా ఉంటది. అందరు వెహికల్ మాట్లాడుకుని ఎక్కడికైనా తిరగడానికి గట్రా వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచే వెహికల్ మాట్లాడుకొని వెళ్ళిపోతారు, మనిషికి ఎంత అని చెప్పేసి. కంచి శ్రీకాళహస్తి అనుకుంటున్నాము, ఇంకెంతవరకు ఎక్కడి వరకు వెళ్తాం అనేది తెలీదు మేము వెళ్ళేటప్పుడు. మా వాళ్ళైతే ఇంకా నిద్ర లేవలేదు, అందరూ పడుకున్నారు. లేపడం ఎందుకులే అని చెప్పేసి లేపలేదనమాట. సరే, మా వాళ్ళు ఒకవేళ మెలకు వస్తే నెత్తుక్కుంటారు ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పేసి. నేనైతే వెళ్తాను ఇంకా, ఓకేనా. ఉదయం కానీ లేకపోతే రాత్రి కానీ కుదిరితేనే వీడియోస్ పెట్టడానికి అవుతుందండి. ఇంకా మధ్యలో అయితే పెట్టడానికి అవదు, ఎందుకంటే ఈ రోజు నుంచి ఫోన్ అయితే ఇంకా పెట్టేస్తాను, ఇక్కడ లోపల పెట్టేసుకొని వెళ్తాను ఫోను. నిన్న అక్కడ పెట్టి కౌంటర్లో పెట్టి మళ్ళీ అది తీసుకోవడానికి 1 అరగంట సేపు నిలబడి చాలా యాతన అయిపోయింది. అందుకని